ఉండదేమో, అందుకోసం మేము కొనుక్కుంటాం అని చెప్పి రైతుని గౌరవించి టీ ఇచ్చి కూర్చోబెట్టి నాయుడు గారు ఎప్పుడు ధాన్యం వేస్తారన్నట్టుగా అడిగిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఈ మిల్లులో ఇప్పుడు దించడానికి మాకు ఖాళీ లేదు, తెల్లవారు తీస్తాం, నీ లోడ్ అన్లోడ్ చేస్తాం, ఈ రాత్రి చలిలో ఉండిపోయావు అని. లాస్ట్ ఇయర్ నేను శ్రాద్ధం నుంచి శ్రీకాకుళం వెళ్తుంటే బాబో అని పరిగెట్టుకొని కేకలు, పక్కనే 10 ఇవి ఉన్నాయి ట్రాక్టర్లు. ఏంటని ఆపరాలు అంటే వంగర మండలం, వాళ్ళకి వంగరలో ఉన్న మిల్లులకు వదిలి రాధంలో ఉన్న మిల్లులకి ఇచ్చారు. 3 రోజులు అయింది దింపుకుంటున్నారు, తడిగా ఉంది, 7 కేజీలు తగ్గించంటున్నారు. నీకెందుకు 7 కేజీలు ఇస్తానంటే 3 రోజుల నుంచి అటు దించుకోండి ఇక్కడ ఉంచేశాడు. పండగ ముందు పెళ్ళం పిల్లలు ఊర్లో ఉన్నారు, ఏమైపోయామని ఆ ఫోన్లు చేస్తున్నారని బాధపడే స్థితి మనం చూసాం. అలాంటిది ఈ రోజున రైతులకి మనీ ఎప్పుడప్పుడే ఇస్తున్నాం, అదేవిధంగా స్వేచ్ఛ ఇచ్చాం, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అందుకన్నా రైతుకి ఏంటి అందరూ చాలా సుఖంగా ఉన్నారు. అందువల్ల ఈ రోడ్లకు కూడా 960 కోట్ల రూపాయలని ఈ ప్యాచెస్ అన్నీ వేయడానికి ఇచ్చారు. పండుగ ముందే పూర్తి చేయమన్నారు. కొన్ని పూర్తి అయిపోతున్నాయి, అన్నీ స్టార్ట్ అయ్యాయి. 1 or 2 monthsలో పూర్తిగా ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్లు R&B అన్నీ కూడా పూర్తి చేయాలని ఇచ్చారు. అలాగే NREGSలో పల్లెటూరు రోడ్లు కూడా, తార్ రోడ్లు కూడా వేసుకోవడానికి NREGS లాంటి మెటీరియల్ కాంపొనెంట్ అని అవసరం ఉంది. ఉపాధి హామీ పథకంలో మన జిల్లాలో 100 కోట్లు ఖర్చు అయితే 1000 కోట్లు, 250 కోట్లు 40% మెటీరియల్ కాంపొనెంట్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే విలేజ్లో రోడ్ సర్వే వేసుకొని ఉపాధి హామీ కింద వస్తాయి. అట్లలో కూడా తార్ రోడ్లు వేస్తున్నారు ఈ మధ్య. విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లతో పాటు తార్ రోడ్లు కూడా గ్రామాలకు అక్కడక్కడ వ్యవసాయ పనులు తెచ్చుకునేవి కూడా అవి కూడా వేస్తున్నాం. ఇప్పటికే నియోజకవర్గానికి 30 కోట్లు పైంచుకే 30 కోట్లు తక్కువ లేకుండా 50 కోట్లు వచ్చిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. 30 కోట్లు ఇచ్చారు అని అంటే ఈ కరువు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ధ్వంసం అంటే చాలా ఎక్కువ. అందువల్ల ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఇంకా రావాల్సినటువంటి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల క్రితం ఆపేసిన జాబ్స్ది, అలాగే 3,000 నుంచి 4,000 పెన్షన్ అంటే 100 రోజుల లోపునే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్ 4,000తో పాటు 3 మాసాలు మార్చి నుంచి కూడా లెక్కేసి ఇస్తాం మా ప్రభుత్వం అంటే ఆ 3,000 కలిపి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం. అలాగే పత్రికా సోదరులకి అందరికీ నమస్కారం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల కాలంలో అభివృద్ధి చూస్తే ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేసుకోవడం జరిగింది. మరి ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు, పత్రికల్లో కూడా అర్ధరణ గ్రామానికి 77 సంవత్సరాల కాలంలో 77 ఏళ్ళుగా ఆ ఊరికి రోడ్డు లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఆ గ్రామానికి నిధులు కూడా మంజూరు చేసి ఇప్పుడు రోడ్డు కూడా వేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు సౌకర్యం, అలాగే త్రాగునీరు, సాగునీరు అందించే కార్యక్రమాలను చేపడుతున్నాం. మరి ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ గత ప్రభుత్వంలో మరి సుమారుగా 6% పనులు మాత్రమే చేసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం గత 2019-24 తర్వాత 24 మధ్యకాలంలో పనులు పూర్తిగా ఆగిపోయాయి. మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏవైతే ఈ తోటపల్లి ఆధునీకరణ పనులు ఆగిపోయాయో వాటి గురించి చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. మరి ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మన నియోజకవర్గానికి వచ్చేసరికి సుమారుగా నరేగా నుంచి 30 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకుని వచ్చాం. మరి అలాగే ట్రైబల్ ప్రాంతాలతో పాటుగా మిగతా అన్ని గ్రామాలకి రోడ్డు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని పత్రికాముఖంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా పాలకొండ నియోజకవర్గాన్ని విస్మరించడం జరిగింది. మరి అలా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా
పాలకొండ నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం.